హాయ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఫిబ్రవరి 1 సాటర్డే అండి. ఇంట్లో సామానం తెచ్చుకోవాలని అలా బయటికి వెళ్తున్నాం. మార్నింగ్ ఇప్పుడు 7 అవుతుందండి. ఇలా ఎలాగ బయటికి వెళ్తున్నాం కదా, టిఫిన్ కూడా అక్కడే చేద్దామని వెళ్తున్నాము. ఏటీఎంలో వచ్చి డబ్బులు డ్రా చేయాలి, కొన్ని కూరగాయలు కొనుక్కురావాలి. అది మెయిన్ పని. ఇవాళ ఎక్కడికో వెళ్తున్నాం కాబట్టి దోశ ఇడ్లీ తిందామని. ఇది మైసంద్ర అండి. మా ఇంటి దగ్గర నుంచి అపార్ట్మెంట్ నుంచి 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఇదిగోండి ఈయన వెళ్తున్నారు. అక్కడ ఒక చిన్న హోటల్ అండి, బాగానే ఉంటుంది టిఫిన్లు అవి. ఇవిగోండి తీసుకొచ్చేసారు. అక్కడ కూర్చుని తినడం కొద్ది కష్టమండి. మేము అలా కొద్ది దూరం వచ్చి ఒక చెట్టు దగ్గర అండి, ఈ చెట్టు దగ్గర ఆగి కాల్లోనే తినేసామండి. తినేసి ఇక్కడ కాయగూరలకని వచ్చామండి, వెజిటబుల్స్కి. చూడండి ఎన్ని వెజిటబుల్స్ ఉంటాయో. ఇది అత్తిపల్లి అండి, అక్కడి నుంచి అత్తిపల్లి ఒక 4 కిలోమీటర్స్ అండి. ఇదిగోండి ఇవన్నీ తీసుకున్నాం, అమౌంట్ వేయిస్తున్నాం. అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. రేట్ అయితే కామనే, ఎక్కడ ఉండేదే అండి, ఏం తక్కువకి ఏముండవు. టమాటాలు చూడండి 20 రూపీస్. 20 రూపీస్ అన్నారు కదా, టమాటా పచ్చడి పెడదామా అని అనిపించిందండి. లాస్ట్ వీక్ అంటే 10 రూపీస్కి కూడా ఉన్నాయి. సరే ఈరోజు వచ్చాం కదా అని. ఈ చూడండి ఈ 10 రూపీస్ అంట. ఈ చిన్నగా బాగాలేదు ఇవి. 20 రూపీసే. ఒక 3 కేజీస్ తీసుకున్నానండి. 1 కేజీ ఇంట్లోకి ఉంటుంది, ఒక 2 కేజీస్ ఏమో పచ్చడి పెడదామని. లాస్ట్ టైం కూడా నేను టమాటా పచ్చడి పెట్టానండి, కొద్దిగానే. అవి అయిపోయినాయి, మళ్ళీ ఇప్పుడు పెడదామని 20 రూపీస్ అండి టమాటాలు తీసుకున్నాను. బాగున్నాయండి. ఇక వెజిటబుల్ తీసుకుని ఇంకా ఇంటికి వచ్చేస్తున్నామండి. ఇంటికి కాదండి, ఇదిగోండి ఇది మా అపార్ట్మెంట్ రోడ్ కదండి. దూరంగా లెఫ్ట్ సైడ్ చూడండి మా అపార్ట్మెంట్ ఇలా కనిపిస్తాయండి. బయట నుంచి ఇంటికైతే చాలా బాగుంటుంది. ఇల్లు కూడా బాగుంటుంది, బయట నుంచి కూడా బాగుంటుంది. రోడ్ చూడండి కొత్తగా వేసారు ఈ మధ్యనే. ఇప్పుడు మేము మా అపార్ట్మెంట్కి వెళ్తలేదండి. చూడండి మా గేటు దాటి తిన్నగా వెళ్ళిపోతున్నాం. ఆనేకల్ వెళ్తున్నామండి. ఎందుకంటారా, అవండి కుంభమేళకి టికెట్లు అయినా దొరుకుతాయేమో, రైల్వే స్టేషన్ దగ్గర అడుగుదామని వెళ్తున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రోజులు కదా, మైసంద్రాలో ఉన్న టిఫిన్ సెంటర్కి వెళ్ళి ఒక ఇడ్లీ ప్లేటు ఒక దోశ తీసుకున్నాం. పార్సిల్ తీసుకొని అక్కడ తినబుద్ది కాదు మాకు. ఎందుకు, అది నాట్ గుడ్ ఏరియా టు హ్యావ్ ఫుడ్ ఆన్ ద రోడ్. అది చేపించి బయటకు వచ్చి ఒక చెట్టు దగ్గర కూర్చొని, చెట్టు దగ్గర కార్లోనే కూర్చొని చేతులు కడుక్కొని ఇద్దరం తినేస్తాం. ఆఫ్ వేసుకొని అటు ఇటు. అదే దోశ ప్లస్ ఇడ్లీలేమో 4 ఇచ్చాడు. దోశ 1 మసాలా దోశ. ఇడ్లీలు ఇక్కడ కర్ణాటక స్పెషల్, కొద్దిగా అదో వేరేగా ఉంటుంది పిండి, మన టైప్ ఉంటుంది అది కదా. అది అయిన తర్వాత బాగుంటుందండి. సరే అని అత్తిబెల్లికి వెళ్ళే రోడ్లో వెళ్ళి అక్కడ కొత్త హోటల్ని ఎక్స్ప్లోర్ చేసాం. శాంతి సాగర్ ఏదో ఉంది దాని పేరు, శాంతి సాగర్. ఆ హోటల్లో టీ తాగి 1/2 టీ 1/2 టీ తాగి, టీ బాగానే ఉంది. టీ 15 రూపాయలు, బాగానే ఉంది. 1/2 టీ తాగిన తర్వాత ఆ పక్కన కాంతి స్వీట్స్ అని ఉంది. కాంతి స్వీట్స్లోకి వెళ్ళి జస్ట్ ఎక్స్ప్లోర్ చేసాం. ఎంత రేట్లు ఉంటాయండి. అది అన్ని కిలో 1200 రూపీస్ దాకా ఉన్నాయి ఇంచుమించుగా. అన్ని కిలో 1200 రూపీస్. సరే ఓకే, అన్నీ చూసాం. ఇంచుమించుగా అన్నీ ½ కేజీ 600 కన్నా కొద్దిగా అటులో ఉన్నాయి అంతే. అదైంది. వస్తా కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళాం. నాకు కూరగాయల దగ్గర బర్కోలి కొద్దామని మంచిగా అనిపించింది. బర్కోలి తీసుకున్నాం. బర్కోలి కిలో 80 రూపీస్. సో ½ కేజీకి చిన్నవి ఒక 3 వచ్చినట్టు ఉన్నాయి. అదేంది. టమాటాలు కిలో 20 రూపీస్ ఉన్నాయి, అదో 2 కేజీస్ తీసుకున్నాం. అల్లం కిలో 60 రూపాయలు ఉంది, అది ఒక 1 కేజీ అంతా తీసుకుంది. గంటాకు, చొప్పాకన గంటాక, అది వడలో వేస్తారు. గంటాకు చొప్పాకు అది వేస్తే మంచి వాసన, స్మెల్, టేస్ట్, అదొక రకమైన
ఫ్రీ వస్తుంది. మనకి హైదరాబాద్లో ఉండదు అది. అది కొన్నాము. దాని తర్వాత అయిందా, ఇప్పుడు వస్తా ఇక్కడ అపార్ట్మెంట్ నుంచి అపార్ట్మెంట్కి వెళ్ళకుండా ఇంటికి వెళ్ళకుండా తిన్నగా ఆనేకల్లో వచ్చేస్తున్నాం. ఆనేకల్లో రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. ఎందుకు? ఏమి ఎంక్వైరీ చేయడానికి. ఇక్కడ తత్కాలు ఇస్తారా లేదా చూడటానికి చేస్తున్నాం. ఇదిగోండి ఆనేకల్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. మట్టి రోడ్డు అండి, 1/2 కిలోమీటర్ ఉంటుందండి ఇక్కడ నుంచి దూరం. వాకబుల్ కూడా నడిచి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు వెళ్తున్నది ఎందుకు అంటే కుంభమేళాకి ఏమైనా టికెట్ దొరుకుతాయేమో అని ఎంక్వైరీ చేయడానికి వెళ్తున్నామండి. తర్కా టికెట్ అయితే దొరికే అవకాశం ఉంటుందేమో అని ఒక ఐడియాతో వెళ్తున్నాం. వెళ్ళి అడుగుతామండి, దొరికితే వెళ్తాం. ట్రైనే బెటర్ అండి. బెంగళూరు నుంచి బస్సులో వెళ్ళాలంటే చాలా దూరం అవుతుంది. అందుకని ట్రైన్ టికెట్ దొరికితే పర్వాలేదు అని అనుకుంటున్నాము. చూద్దామండి వీళ్ళు ఏమంటారు. ఇదిగోండి ఇదేనండి రైల్వే స్టేషను. చిన్నదండి, చూడండి ఎంత జనం ఉన్నారు. వాళ్ళు ఇప్పుడే ఏమైనా ట్రైన్ వచ్చి ఉంటుంది, దిగి ఉంటారేమో అండి. ఇదేనండి ఆనేకల్ స్టేషన్. ఇది కన్నడంలో రాశారండి, కింద ఇంగ్లీష్లో కూడా రాశారు. ఆనేకల్ రోడ్ అన్నారు, రైల్వే స్టేషన్ అనలేదు. ఇదిగోండి లోపల ఇంతే ఉంటుందండి, చిన్నది. ఇదిగోండి లోపల ఆనేకల్ రైల్వే స్టేషను. ఇంకా కొన్ని పనులు చేస్తున్నారండి. అటు సైడ్ కూడా ఒక ట్రాక్ చేస్తున్నారంట. ఇదివరకు ఇప్పుడైతే ప్రజెంట్ ఒకటే ఉంది. 2 ఉన్నాయండి, ఒకటి వెళ్ళేది ఒకటి వచ్చేదేమో. ఇక్కడ నుంచి ఎక్కువ శివాజీ నగర్ నుంచి ఉసూరు వెళ్తాయండి తమిళనాడు. ఇంకోటి కూడా అంతేనండి, 2 ట్రాక్లు ఉన్నాయి. ఇంకోటి కూడా అటు సైడ్ వేస్తున్నారంట. ఇది కూడా మా హస్బెండ్ ఎంక్వైరీ చేస్తున్నారు. వీళ్ళు ఏమన్నారంటే తర్కా టికెట్ కూడా గ్యారంటీ ఇవ్వలేము, మీరు ముందు రోజే వచ్చి క్యూలో నుంచోవాలంటండి. అంటే ఎవరు ఎక్కువ మంది ఉండరు, నైట్ అంతా ఉంటారంటండి ఒక్కోసారి. అయితే అంత అయితే కష్టం కదండి, అదే చూడాలండి. లేకపోతే మార్నింగ్ మా ఇల్లు దగ్గరే కాబట్టి మార్నింగ్ 4-5కి అయినా వచ్చేసి ఉంటే ఫస్ట్ క్యూలో ఫస్ట్ నుంచుంటే కన్ఫర్మ్ టికెట్ వస్తుంది అని అంటున్నారు. ఏమో ఇంటికి వెళ్ళి ఆలోచించుకోవాలండి. ఇదండి ఈ సాటర్డే మార్నింగే వెళ్ళి బయటికి వెళ్ళి పనులు చేసుకుని ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నామండి. ఇదిగోండి మా అపార్ట్మెంట్లు. ఆనేకల్ నుంచి వస్తుంటే ఇలా కనపడతాయి. ఇందాక అత్తిపల్లి నుంచి వచ్చేటప్పుడు అండి. ఓకే అండి, బాయ్.